మా ప్రాణాలను అర్పించి తెలంగాణ పోరుకు ప్రాణాలు పోసినము. ఢిల్లీని గల్లీని గడగడలాడించే డప్పులై మోగినాము. మేము మోయనే లేదు ఏ రంగు జెండా, చేశాము పోరు మేము న్యాయంగా. మీ అరదైనం దీక్షతో విద్యార్థి లోకం మద్దతై రాలేదురా. అరే ఢిల్లీని గల్లీని గడగడలాడించి పోరునై సాగినరా. ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో 2009-10 ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష అటువైపు నడుస్తుంది. ఉస్మానియాలో నవంబర్ 27, 2009లో ఒక ర్యాలీ చేయడానికి ఉస్మానియాలో కూర్చున్నప్పుడు నిజాం కళాశాల నుంచి ఒక రిప్రజెంటేషన్గా మేమందరం అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అక్కడి నుంచి చలో అసెంబ్లీ అని పిలిపిస్తారు. నిజాం కాలేజ్ నుంచి దగ్గరుండి సైఫాబాద్ సైన్స్ కాలేజ్ నుంచి మేమందరం వెళ్తాం. ఆ రోజున శోభన్ సార్ చెప్పాలి, 2009లో మాకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు పొలిటికల్ సైన్స్ నిజాం కళాశాలలో మాకు టీచింగ్ చేసేవారు. సార్ వెళ్తున్నప్పుడు, అమ్మ ఈ పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలంటే, ఆ రోజు అప్పుడప్పుడే మేము హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు 2007, 8, 9 ఆ ఉద్యమంలో సారు మేము తెలుసుకొని, అరే మా సార్ పోరాటం చేస్తున్నామని మేము అమరవీరుల స్థూపం దగ్గర జయశంకర్ సారు వచ్చినప్పుడల్లా మేమందరం కలిసి వెళ్ళేటోడు. ఆ తర్వాత 2010లో అప్పటికే సిల్వేరు హరినాథ్ అన్న నాయకత్వంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఉధృతంగా ఒక ఉద్యమం, అక్కడ ఒకవైపు ఆంధ్ర వారితో, ఒకవైపు యూనివర్సిటీ వాళ్ళతో, మరోవైపు విద్యార్థులకు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ రానియకుండా, ఉద్యోగాలు రానియకుండా సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే కుట్రలు, ఒకవైపు అగ్రహారంతో, ఒకవైపు ఆంధ్ర వారితో ఘోరమైనటువంటి కుట్రలు. అటువంటి పరిస్థితులలో ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో, అదేవిధంగా నిజాం కళాశాలలో మేము పోరాడే క్రమంలో నిజాం కళాశాలలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర మా ఈపులు కొట్టి మొత్తం అందరినీ అరెస్ట్ తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో వేశారు. ఆ పోరాటంలో ఒక నటరాజ్ అనే విద్యార్థి నిజాం కళాశాల నుంచి చనిపోయాడు. ఇక్కడే వలిగొండకు సంబంధించిన విద్యార్థి సాయంత్రం జ్యూస్ ఇస్తుండగా దాటుతుంటే వచ్చి బండి గుద్దేసింది నటరాజ్ అనే విద్యార్థి. అటువంటి చనిపోయిన సందర్భం. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థి నాయకులు ఎంఏలో ఉద్యమం చేస్తే ఎంఫిల్ ఇయ్యరు, ఎంపీలో ఉద్యమం చేస్తే పిహెచ్డీ ఇయ్యరు, పిహెచ్డీలో ఉద్యమం చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళకి కావాలని అన్యాయంగా బయటకు వెళ్ళిపోతుంది. నేను నా సూచన, నా రిక్వెస్ట్ ఏంటంటే, సూటిగా 3-4 రోజుల నుంచి సార్ ఒకటే సూటిగా ఏం చేయాలో సూచనలు ఇవ్వండి అని కోదండరామ్ సార్ చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే, మా యంగ్ ఏజ్ ఒక 10 ఏళ్ళ ఉద్యమంలో, ఒక 10 ఏళ్ళ తర్వాత టీఆర్ఎస్ పాలన వచ్చినాక గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి ఉద్యోగాల్లో నష్టపోయి ఉన్నాం. మరి దానికి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? ఈరోజు ఏజ్ అయిపోయి, చాలా మందికి పిల్లలు అయిపోయి, కుటుంబం భారం అయిపోయి, స్కూల్లో పోతే ఫీజులు కట్టలేని పరిస్థితి. ఇలా హాస్పిటల్ పోతే హాస్పిటల్లో తల్లిదండ్రులను చూపించే పరిస్థితి లేదు. ఒక బిడ్డ ఎదిగితే ఏమైనా చేయగలుగుతాడు. తన జీవితం అంతా ఉద్యమానికి అంకితం అయిపోయింది. కాబట్టి వాళ్ళ విద్యార్థులకు, వాళ్ళ పిల్లలకు సుమారు నాకు తెలిసి 10 ఉమ్మడి జిల్లాల్లో 10,000 కూడా ఉండరు. ఒక 3-4 వేల మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. ఇంకా గట్టిగా చేస్తే 1000 మంది కూడా కరెక్ట్గా దాటరు. అటువంటి ఉద్యమకారులకు వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ కానీ, లేదంటే సబ్సిడీలు ఇచ్చి వారికి ఏదైనా ₹1 కోటి బ్యాంకు రుణాలు ఇచ్చి ఏదైనా స్వయం ఉపాధి చేసుకునేటట్టుగా వారికి ఏదైనా అవకాశం కల్పించాలని, అదేవిధంగా హాస్పిటల్లో వారి తల్లిదండ్రులు కానీ, వారి కుటుంబాన్ని ఏదైనా ఒక మన హాస్పిటల్ సంబంధించి వాళ్ళకు 20 లక్షల వరకు ఏదైనా అవకాశం కల్పిస్తే హాస్పిటల్ చూపించుకునే విధంగా, అదేవిధంగా ఆ రోజు ఉద్యోగాల్లో నష్టపోయిన వారికి వెయిటేజ్ మార్కులతో ఏదైనా అవకాశం కల్పించి, మీరు అందరూ ఇప్పుడు చెప్పినట్టుగా విద్యార్థులకు, ఉద్యమకారులు ఒక మంచి ఒక పత్రం ఇచ్చి వారిని గుర్తించి ఈ ఉద్యమంలో పనిచేసి నష్టపోయిన వారికి ఈ కమిటీ, ఎందుకంటే ఎవరు ఈ సాహసం చేయరు. ఉద్యమకారులతో రేపు జరిగే